సార్ ప్రమాణం ప్రమాణం అంటున్నాను, ఇంతకు ప్రమాణం అంటే ఏంటి సార్ అంటారా? అంటారు. అందుకే ప్రమాణము అనగా అది కూడా చేసేసుకుంటే మంచిదినే. ప్రమాణము అనే పదానికి అర్థమే ఒడంబడిక. 1, 2 నిబంధన, 3 మ్రొక్కుబడి, 4 ప్రతిజ్ఞ అని విలువైన మొదలగు అర్థాలు ఇందులో దేవుడు పొందుపరుచున్నారు. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే అర్థం ఏంటైనా? ప్రతిజ్ఞ అంటేనే వెంటనే ఏం చేస్తాం? మా స్కూల్లో మనమందరము ఎట్టయినా ఉంటాడు కానీ ప్రతిజ్ఞ అనగానే ఏం చేస్తారు నాయన? టప్పండిస్తారు. దేన్ని? చెయ్యి. అయ్యా ప్రతిజ్ఞ చేస్తున్నారు స్కూల్లో మీరిద్దరు, చేసేటప్పుడు ఏం చేస్తారా? అంటే మాట్లాడతారా? మీరు మాట్లాడినావంటే డ్రిల్ మాస్టర్ పెద్ద కర్రతకు వస్తారు, బొళ్ళు పగిలిపోద్ది. అవునా? ప్రతిజ్ఞ అయిపోయేంతవరకు ఇక్కడ గుంజేస్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలీదు. దేవుని ఎదుటి చేసిన ఈ ప్రతిజ్ఞ భార్యాభర్తలుగా ఎప్పటికీ గుర్తుండాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇక్కడ అది చెప్పేయగలము. ఒక్క రోజు కూడా పాటించలేదు దాన్ని. అవును కదండి. అటు ప్రతిజ్ఞ చేసేసి ఏదైనా బోల్డ్ చొక్కాలు చింపు కొట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఏది లైన్లో తొక్కేసినాడట. దేనికి వచ్చా? ప్రతిజ్ఞ చేసేసి లైన్లో పోతాం కదా, తొక్కేసినందుకు డ్రెస్సులు చింపుకొని కొట్టుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయి. ప్రతిజ్ఞ కూడా అయిపోలేదే, ఆరిపోలేదు. అదే అట్టాది పెళ్ళి ఉండకూడదు. అందుకే ఇన్ని అర్థాలు పెట్టాడు. అందుకే ఇప్పుడు చదువునైనా నేను సంఖ్యాకాండం 35 వచనం చూస్తే ఇదిగో ఈ పెళ్ళి అంటేనే ఇది, భార్య భర్తల బంధములో ఇదే పవిత్రమైనది అని అంటే దాన్ని ఎలాగ ఉంచుకోవాలంట మరొక్కసారి చదువునన్నా. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. బా, మనుషులు ఎవరని చెప్పండి, నేను చెప్పను నాయన దీన్ని. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి తల్లి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, అదిగో దాని పేరు కూడా ఏంటైనా మ్రొక్కుబడి, ప్రమాణము. ఇప్పుడు అర్థాలు చెప్పాను నేను. మ్రొక్కుబడి అన్నా కూడా ఏదైనా ప్రమాణమే. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, బద్ధుడగుటకు ఇంకెప్పటికీ ఇంతే. బద్ధుడు అని అంటే నీ సరెండర్, చచ్చనే నీతోని అర్థం. పెళ్ళి అయిన వెంటనే పిల్లలు పెద్దోళ్ళు అని అంటుంటారు, ఇంక అయిపోయినవరు నువ్వు అని అంటారా? ఏంటది అర్థం? ఏమా ఏ నేను అర్థం అయిపోయినవరు నువ్వు అని అంటే అర్థం ఏంటి? ఇంతకు మునుపు స్వేచ్ఛగా ఉన్నాడు, ఇప్పటి నుంచి ఇంకేం లేదు అంటే ఇంకేం ఎక్కడ స్వేచ్ఛ లేదు? అదే ఎక్కడ బద్ధుడు ఎక్కడ పట్టబడతాడు? ఎక్కడ పట్టుబడతాడు? సరే చుమ్మా, ఈయన్ని ఎప్పుడైనా చాలా మంది అనుకుంటున్నది ఇక్కడే రాంగ్. టైం ఎంత? ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలింది? దీనికా 1,00,000 చెప్తా నేను. ఆఫీస్ వదిలింది, లేట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక హోంవర్క్ ఇచ్చినాడు, ఏదైనా ఇంకొక ఫైల్ ఇచ్చినాడు, ఏదైనా చెప్తా. ఇదే ఇక్కడ పట్టబడిపోతావు లక్ష్మి. ఎక్కడ అసలు నువ్వు అయిపోయినావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏమైపోయావు? బద్ధుడైపోయావు. దేని దగ్గర? ప్రమాణము దగ్గర బద్ధుడయ్యావు. ఇది దాని అర్థం. దాని ఎందుకు దీనికి పూసేసినారు, అందుకని ఇది ఇట్టయిపోయి ఏడ్చుతుంది. అది దీన్ని మర్చిపోయినారు, దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. అమ్మ నాన్న వాళ్ళు చెప్తారు, మేము చెప్తాంత వినుంటావు అబ్బా, నువ్వా ఇప్పుడు వింటావు, అయిపోయినావా అంటే వాళ్ళు అనుకుంటున్నది ఏంది? ఇక్కడ దేవుడు రాసింది ఏంది? వద్దు. ఎగరేసేవాడికి 3 ఒక లెక్కనైనా. ఏమన్నా నిజంగా చెప్పండి అయినా, నేను ఎగరేయాలనుకున్నాను నా భార్యని, నాకెన్నేనో రానియమ్మా, నాకేమి లెక్క అది. కానీ ప్రమాణం అనేది ఒకటి ఉందని అంటే అయిపోయినాడు ఇటు. ఇక దేవుని దగ్గర వాడు ఏమవాడట?
దానికి ఎన్ని అబద్ధాలను ఆడొచ్చు, ఆఫీస్కి లేట్ అయిన దానికి ఎన్నైనా చెప్పేసి రావచ్చు. కానీ భార్యాభర్తలతో చేసినటువంటి ప్రమాణికను అబద్ధం ఆడినావో ఎవరట సాక్షి? అమ్మో, ఎవరు చిల్లబడేది అక్కడ? దేవుడే వచ్చి నిలబడిపోతాడనంటే ఎంత పవిత్రమైనది నాయన ఇది, ఎంత అద్భుతమైనది ఇది. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్ళి చేసుకునేటప్పుడు మొట్టమొదటి నిలబెట్టి ప్రమాణం చేయించారని అడగండి.